హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకనే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు వీడియో ఏంటిదంటే, మన తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. జరిగే దాంట్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా ముఖ్యం. ఇది మున్సిపల్ కార్పొరేషన్గా ఇది తెలంగాణలోనే స్మార్ట్ సిటీలో ఒక సిటీ అని చెప్పవచ్చు. ఎన్నికలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రస్తుతానికి 66 డివిజన్లు ఉన్నాయి. తెలంగాణ ఇప్పుడు జరగబోయే 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికంగా డివిజన్ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్గా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్గా చెప్పవచ్చు. మరియు నిజామాబాద్ తర్వాత కరీంనగర్లో ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. సుమారుగా 3,40,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇది ప్రస్తుతం 66 డివిజన్గా అయింది. ఎట్లా అంటే చుట్టుపక్కల గ్రామాలు అయినా చింతకుంట కానీ, ఇటు పోతే బొమ్మకల్ కానీ, ఇప్పటిదాకా కొత్తపల్లి ఉన్న మున్సిపాలిటీని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేసింది కాబట్టి ఇది మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడింది. 60 డివిజన్లు పాటు మానకొండూరులో 2 డివిజన్లుగా ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ 2005లో ఈ మున్సిపల్ కార్పొరేషన్గా కావడం జరిగింది. ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ మరియు ఎంఐఎం విజయం సాధించింది కనుక ఇక్కడ డి శంకర్ గారు ఫస్ట్ మేయర్గా అండ్ డిప్యూటీ మేయర్గా మహమ్మద్ అబ్బాస్